విజ్ఞప్తి అధ్యక్ష, దీని తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్స్ ఉంటాయి. వాళ్ళ క్లారిఫికేషన్ ఆపర్చునిటీ ఉంటుంది. తమరు ఇస్తే నేను చెప్పాను రాత్రి 7-8 దాకా కూడా కూర్చుంటామని. దయచేసి ఓపిక పట్టండి. నేను కోరేది ఒకటే అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఆ రోజు పట్టిసీమ కడతా ఉంటే ఎన్ని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి మీ నీళ్లు తీసుకెళ్లిపోతున్నారన్నారు అధ్యక్ష. ఈరోజు గోదావరి జిల్లాలకు ఏమన్నా నష్టం జరిగిందా అధ్యక్ష? సముద్రంలోకి తీసుకెళ్లేటువంటి నీళ్లని పట్టిసీమ కేవలం ఒక 1200 కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష, వేల కోట్ల రైతుల్లోటి లక్షల మంది రైతుల జీవితాల్లో ఈరోజు వెలుగు వచ్చింది అధ్యక్ష. ఇక్కడ కృష్ణా డెల్టాకు వచ్చింది అధ్యక్ష, మరి రాయలసీమకు వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ప్రాజెక్టుల గురించి రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సినటువంటి పరిస్థితులు రావడం బాధాకరం అధ్యక్ష. ఇప్పటికైనా ఓపికగా వినండి. మీరు చేయలేని పనులు మేము చేస్తా ఉన్నాం. మేము చేసే దాంట్లో ఇంకా మెరుగ్గా చేయగలిగిన ఉంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము చెప్పాం అధ్యక్ష, సామాన్యుడి జీవితంలో వెలుగు నింపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పెత్తందారీ వ్యవస్థను పెత్తందారులను బాగుపరిచే రకంగా ఏ కొద్ది మందికో బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నంలో మేము లేము అధ్యక్ష. రాయలసీమ బతుకుల్లో జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇక విశాఖ ఎకనామిక్ జోన్ అధ్యక్ష, విశాఖ ఎకనామిక్ జోన్ పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అప్ టు వెస్ట్ గోదావరి అప్ టు ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ఎకనామిక్ జోన్ చేశాం అధ్యక్ష. దాని మీద ఒక సపరేట్ ప్లానింగ్ చేసి నీతి ఆయోగ్ చేసింది అధ్యక్ష, మేం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగిన తర్వాత నీతి ఆయోగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ ని ఫైనలైజ్ చేసి విశాఖ ఎకనామిక్ జోన్ ప్లానింగ్, వ్యవసాయ రంగంలో ఏం చేయాలి, ఇరిగేషన్ లో ఏం చేయాలి, పరిశ్రమల్లో ఏం చేయాలి, రహదారుల్లో ఏం చేయాలి, పెట్టుబడులు ఆకర్షించడానికి ఏం చేయాలి, విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తేవాలి, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించాం అధ్యక్ష. రెడీగా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ కేంద్రం బడ్జెట్ లో ఒక ప్రతిపాదనని పెట్టింది అధ్యక్ష. సిటీ ఎకనామిక్ జోన్స్ అనేటువంటిది ఒకటి పెట్టింది అధ్యక్ష. దాన్ని దేశంలో ఎవరైనా కూడా ఛాలెంజ్ చేసి తీసుకోవచ్చు అధ్యక్ష. కానీ ఓన్లీ స్టేట్ విచ్ ఇస్ రెడీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. రెడీగా ఇవాళ సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రేపు దేశంలో జరగబోయేటువంటి పనులని ఆలోచించి ఈ రోజు ముందు చర్య తీసుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు విశాఖ ఎకనామిక్ జోన్ కి మనం ఏదైతే రిపోర్ట్ రెడీ చేసుకున్నామో, కేంద్రం నిన్న బడ్జెట్ లో ప్రకటిస్తే మనం రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇదేదో మనం రాసుకున్నదో ప్రైవేట్ కన్సల్టెంట్ చేసిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ చేసుకున్నటువంటి రిపోర్టు. వాళ్ళు కేంద్రం ఈరోజు ఛాలెంజింగ్ సిస్టమ్ లో పిలిచింది. వీఆర్ రెడీ టు టేక్ అప్ ది ఛాలెంజ్ అండ్ గెట్ ది ఆపర్చునిటీ అధ్యక్ష. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో సమగ్ర